నమస్తే యానిమే వీబ్స్ అండ్ మాంగకాయ్స్. ఈరోజు అయితే కైజు నంబర్ 8 ఎపిసోడ్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేసేయబోతున్నాను. ముందు ఎపిసోడ్ ఎవరైతే చూడలేదో నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఈ వీడియోకి కొంచెం లైక్లు కొట్టండి. ఒరే నువ్వు స్టార్ట్ చేస్తున్నా, లేటే లేకుండా స్టార్ట్ చేసేద్దాం. యో సో ఎపిసోడ్ స్టార్టింగ్ ఎక్కడి నుండి అవుతుందంటే కాఫ్కా మన ఇచికావాకి చెప్తూ ఉంటాడనమాట. ఒరే నేను కాఫ్కాన్ రా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మనవాడు ఇచికావా అయితే నమ్ముతుంటాడు, కానీ పక్కన ముసలాయన ఉంటాడు అనమాట. అది చూసి ఒరే ఇవుడు రైడా అని చెప్పి ఇది కళ్ళు తిరిగి పడిపోతాడు. ఒరే ఏందిరా నాకు ఇది అని చెప్పి గోడ మీద చేస్తాడనమాట. మనవాడికి ఎంత బలం అంటే గోడ కింద పడిపోద్ది, అది దా అన్నట్టు. ఇది సౌండ్ ఎక్కువ రావడం వల్ల ఇది డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు రాబోతుంటే ఒరే మనం విండోలో నుండి దూకి తప్పించుకుందాంరా అని చెప్పి తప్పించుకుంటారనమాట. తప్పించుకుందాం అని అనుకున్నప్పుడు మనడు మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అంటే అన్ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఉంటాడు, కానీ మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఒరే ఏంద్రా నాకు ఇంతలా నోరు వచ్చింది అనే లోపల వాడు మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. మనోడి పవర్ ఎంత ఉంటుందంటే అనుకుంటూ ఉంటాడు అనమాట, అరే ఈ పవర్తో నేను ఈ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళందరినీ లేపేయచ్చు కదా అంటే, నువ్వు వాళ్ళని లేపడం కాదు, నిన్ను చూస్తే వాళ్ళు స్పాట్లో లేపేస్తారు అంటాడు. ఇప్పుడు మనోడు ఏమనుకుంటాడంటే, ఇది డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ నాకు ఒక యోజు ప్రెజెన్స్ తెలుస్తుంది అంటాడు. అంటే మనవాడికి వచ్చేసి యోజు ప్రెజెన్స్ వచ్చేసి తెలుస్తుంది అనమాట. యోజు ఇంకా అలాంటి మాన్స్టర్స్ ప్రెజెన్స్ తెలుస్తుంది. అప్పుడు లీనో ఏమంటాడంటే, ఇచికావా ఏమంటాడంటే, అరే ఈ మాన్స్టర్ మీదకి పోతారు మనం తప్పించుకోవచ్చు అంటే, మనోడు ఏమంటాడంటే చాలా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ అంటాడు. అప్పుడు వీళ్ళు తప్పించుకుంటూ ఉంటే మన వెళ్తూ ఉంటే ఒక యోజు వచ్చేసి చిన్నపిల్లని అటాక్ చేస్తుంది. అప్పుడు మన కాఫ్కా వచ్చేసి దాన్ని గుద్దుతాడనమాట. అది ఫుల్ బ్లడ్ రెయిన్ పడుతుంది. వాడు గుద్దుకి అది ముక్కలైపోయి బ్లడ్ రెయిన్ వచ్చిద్ది అనమాట. ఓ చిన్నపిల్ల నువ్వేం భయపడద్దు, నిన్ను మీ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తాము అని చెప్పి మనోడు వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. వెనక్కి తిరిగి చూస్తే ఆ అమ్మాయి తనకి థ్యాంక్ యూ చెప్తుంది. మనోడు వెళ్తా ఒకటి ఆలోచిస్తాడనమాట, నేను మీనాకు ప్రామిస్ చేశాను, ఖచ్చితంగా ట్రై చేస్తాను అని చెప్పి మళ్ళీ డిఫెన్స్ ఫోర్స్లో ట్రై చేస్తాడనమాట. ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఇంకా 3 నెలలు అవుతాయి. ఈ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళేమో కైజు నంబర్ 8 కోసం ఎతుకుతూ ఉంటారు. నంబర్డ్ కైజుస్ అనేవి ఉంటాయన్నమాట. అవి పవర్ఫుల్ అంటే ఏ పవర్ అయితే ఉంటుందో అవి ఎక్కువ పవర్ఫుల్ ఏవైతే ఉంటాయో వాటికి నంబర్డ్ కైజుస్ అనమాట. మనోడు కైజు నంబర్ 8. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఇయర్లో ఫస్ట్ చంపలేకపోయిన కైజు అదే అని చెప్పి అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏంటి అంటే ఇచికావా ఇంకా కాఫ్కా ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్ పాస్ అయిపోతారనమాట. దేనికి? డిఫెన్స్ ఫోర్స్కి. ఇప్పుడు మనోడు వచ్చేసి మళ్ళీ క్లీనింగ్ సైట్లో ఉంటాడనమాట. అప్పుడు వాడి హెడ్ అయితే ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఉంటుంది, అది చూసుకోడు. ఇచికావా వచ్చి వాడిని అమ్మనాబూతులు తిట్టి, ఒరే అప్పుడప్పుడు నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నావు చూసుకోరా అంటాడు. సరే ఇంకటి నుండి నేను కంట్రోల్ చేసుకుంటా అంటాడు. ఫస్ట్ స్టేజ్ పాస్ అయింది మనోడికి తెలీదు, కానీ ఇచికావాకు తెలుసు. ఇచికావా చెప్తాడనమాట నువ్వు పాస్ అయ్యావు అని. ఒరే నేను ఫస్ట్ స్టేజ్ పాస్ అయితే పాస్ అయ్యా, సెకండ్ స్టేజ్ ఖచ్చితంగా పాస్ అవును అంటాడు. అదంతా పక్కన పెట్టు, నువ్వు మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండా ఉంటావా అని చెప్పి మళ్ళీ అడుగుతాడనమాట. నేను కంట్రోల్ చేసుకుంటానులే పర్లేదు అని చెప్పి చెప్తాడు. మనోడు అప్పుడే వాటర్ బాటిల్ తీసినప్పుడు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు, అది దా అన్నట్టు. ఇప్పుడు 10 రోజుల తర్వాత టెస్టింగ్ సైట్లో ఉంటారనమాట. ఇద్దరు మనగాళ్ళు వచ్చేసి ఆ టెస్టింగ్ సైట్కి అయితే వెళ్తారు. అప్పుడు ఒక చిన్నపిల్ల వస్తుంది అనమాట. కాఫ్కాని ఓ పెద్ద ఆయన కొంచెం కార్ పక్కకి నేను పార్క్ చేసుకోవాలి అంటుంది. నాకు ఈరోజు లక్కీ నెంబర్ 5, అందుకే 55వ పార్కింగ్ స్పేస్లో పార్క్ చేస్తాను అంటుంది. నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఒకవేళ లక్కీ నెంబర్ 6 అయితే 67th పార్కింగ్ స్పేస్లో పార్క్ చేస్తుందా, 69th ప్లేస్లో పార్క్ చేస్తుందా? ఇలా కాదులే కానీ అని చెప్పి నువ్వు జరపట్లేదని చెప్పి తనే ఒక చేత్తో లేపేసి జరిపేస్తుంది. అది దా సర్ప్రైజ్. తను తన పేరు కికోరు షినోమియా అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది.
సో దీంతో అయితే కాయిజు నెంబర్ 8 ఎపిసోడ్ 2 అయితే అయిపోయింది. నేను త్వరలో అయితే ఎపిసోడ్ 3 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైతే ఇక్కడ చూస్తున్నారో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు మీకు నచ్చింది చేయండి. సో చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మీ ఇష్టం. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే బాబు ఎడిటర్ కట్ చేయి.